నమస్కారం. టీఆర్టీఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్కు పునఃస్వాగతం. ఈ శీర్షికలో మనం వివిధ రకాలైనటువంటి 2D 3 డైమెన్షనల్ యొక్క పటాలని, వాటి యొక్క ధర్మాలని అంటే వాటి యొక్క వైశాల్యము, ఘనపరిమాణము, ఈ అంశాలను గురించి చర్చించుకోబోతున్నాం. ముందుగా మనం దీర్ఘగణము, ఇప్పుడు మనకు 2D 3D అనేటువంటి రెండు పదాలు వస్తాయి. మీరు ముందుగా గుర్తించవలసింది ఏ పటాలు 2 డైమెన్షనల్గా వస్తాయి, ఏ పటాలు 3Dగా వస్తాయి అనేటువంటి తెలుసుకోవాలి. అంటే ఒక తలముపై ప్రాతినిధ్యపరచగలిగేటటువంటి పటాలని మనం ద్విమితీయ పటాలు అంటారు. ఒక అంతరాళంలో ప్రాతినిధ్యపరచగలిగేటటువంటి పటాలని త్రిమితీయ పటాలు అంటారు. విచ్ కెన్ బి రిప్రజెంట్ ఆన్ ఎ ప్లేన్ ఈజ్ కాల్డ్ 2 డైమెన్షనల్ ఫిగర్. విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఎ 3 డైమెన్షనల్ ఫిగర్ అంటారు. వాస్తవానికి మనకు మార్కెట్లో దొరుకుతున్నటువంటి పుస్తకాల్లో కానీ లేదా మన పాఠ్యపుస్తకంలో కానీ మనం 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అనగానే ఒక నిర్వచనం ఏమి ఇచ్చామంటే, పొడవు వెడల్పులు కలిగినటువంటి పటాలని ద్విమితీయ పటాలని, పొడవు వెడల్పు ఎత్తులు కలిగినటువంటి వాటిని త్రిమితీయ పటాలని ఇవ్వబడింది. కానీ ఇది చాలా నేరో సెన్స్, ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పచ్చు. ఎందుచేతనంటే మనం చతురస్రం తీసుకున్నాం, దానికి ఒక కొలత మాత్రమే చాలు. వృత్తం తీసుకున్నాం, దానికి ఒక కొలత మాత్రమే చాలు. చతురస్రానికి ఒక భుజము పొడవు ఉంటే చాలు, అలాగే వృత్తానికి దాని వ్యాసార్థం ఉంటే చాలు. కానీ ఇక్కడ పొడవు వెడల్పుల యొక్క ప్రసక్తే లేదు, అంతేనా? ఓకే, త్రిభుజం తీసుకున్నారు, దానికి భుజము అంటే భూమి ఎత్తు రెండు కొలతలు కావాలి దాని వైశాల్యానికి, ఒప్పుకుంటాం. మరి దీర్ఘచతురస్రం అంటే పొడవు వెడల్పులు ఉంటాయి కాబట్టి వాటి రెండు కొలతలు ఉంటాయి. కానీ ఇలా చతురస్రం కానీ వృత్తం కానీ, కాబట్టి ఈ నిర్వచనం సరైనది కాదు. ఏ పటాన్ని అయితే మనం ఒక తలములో ప్రాతినిధ్యపరచగలుగుతామో ఆ పటాన్ని ద్విమితీయ పటం అనడం సరైనది. అలాగే ఏ పటాలని మనం అంతరాళంలో ప్రాతినిధ్యపరచగలుగుతామో వాటిని త్రిమితీయ పటాలు అని అంటారు. విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ స్పేస్. మనం ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు అనే పదాలను వాడుతున్నాం. దీర్ఘగణానికి పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది, కానీ సమగణానికి కేవలం భుజము కొలత ఉంటుంది, అంతేనా? అలాగే ఒక గోళాన్ని తీసుకుంటే కేవలం వ్యాసార్థం మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 3 కొలతలు అవసరమే లేదు, కాబట్టి ఆ నిర్వచనం సరైనది కాదుగా మీరు గుర్తించాలి. మరి ముందు శీర్షికలో ఈ దీర్ఘ ఘనాన్ని, ఘనం గురించి నేర్చుకున్నారు. బ్రీఫ్గా దాని యొక్క సూత్రాలని ఒకసారి చర్చించి తర్వాత మిగతా త్రిమితీయ పట్టజాలాన్ని యొక్క సూత్రాన్ని కూడా చర్చించి దానిపైన ఉన్న సమస్యల్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఏ భుజముగా కలిగినటువంటి ఏదైనా ఒక ఘనం తీసుకుంటే దీన్ని ఏ భుజం అనుకోండి, ఈ భుజం యొక్క పొడవు ఏ అనుకోండి. ఈ భుజం యొక్క పొడవు ఏ అనుకుంటే ఏ భుజము కొలతగా కలిగినటువంటి ఒక ఘనము యొక్క ఉపరితల వైశాల్యం 4a² అవుతుంది, అంతేనా? దానికి 4 ఉపరితలాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఉపరితలము చతురస్రాకృతిలో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఉపరితలం యొక్క వైశాల్యం a² అవుతుంది కాబట్టి 4 ఉపరితలాలు ఉంటాయి. సో 4 అంచులు 4 అనుకుందాం. సో ఒక్కొక్క దానికి a² కాబట్టి 4a²గా చెప్పచ్చు. పై తలము క్రింది తలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మొత్తము వైశాల్యాన్ని మనం సంపూర్ణ తల వైశాల్యం అంటారు. దీన్ని 6a² చెప్పచ్చు. ఎందుకంటే మనకు 6 తలాలు ఉంటాయి కాబట్టి 6 తలాలు కూడా ఒక్కొక్కటి చతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క తలం యొక్క వైశాల్యము a² కాబట్టి 6 తలాలు కాబట్టి 6a²గా మనం చెప్పచ్చు. తర్వాత ఇది ఘనపరిమాణం. ఘనపరిమాణము అంటే జనరల్గా మనకు ఘనపరిమాణం అనగానే భూవైశాల్యం ఇంటూ ఎత్తుగా మీరు పరిగణించాలి. ఇక్కడ భూమి చతురస్రాకృతిలో ఉంది కాబట్టి వైశాల్యం a² అవుతుంది. ఎత్తు కూడా a అవుతుంది, ఎందుకు? అన్ని భుజాలు సమానం కాబట్టి. సో a² ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a³ అవుతుంది. అందుచేత దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము a³ మనం ఘనం యొక్క ఘనపరిమాణాన్ని a³ గుణించాలి. ఈ ఉపరితల వైశాల్యం కానీ సంపూర్ణతన వైశాల్యం కానీ వైశాల్యాలు మనకు చదరపు యూనిట్లో కొలవడం జరుగుతుంది, ఘనపరిమాణాన్ని ఘనపు యూనిట్లో కొలవడం జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఘనం యొక్క కర్ణము పొడవు దాని భుజము కొలతకు √3 రెట్లు ఉంటుంది, √3a. ఎందుచేతంటే మనం కర్ణం పొడవు అనగానే √a² + a² చెప్తాం, అంటే √3a² అని చెప్పడం జరుగుతుంది, అంటే √3aగా చెప్పడం. కాబట్టి మీరు ఈ సూత్రాల్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఏ భుజముగా కలిగినటువంటి ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 4a², దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం 6a², దాని యొక్క ఘనపరిమాణం a³
దాని యొక్క కర్ణము పొడవు A√3 ఆర్ √3Aగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం L పొడవు, B వెడల్పు, H ఎత్తులుగా కలిగినటువంటి ఒక దీర్ఘగణం యొక్క ధర్మాలను గురించి చూద్దాం. L పొడవు, B వెడల్పు, H ఎత్తుగా కలిగినటువంటి దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం 2H × L + B. దీన్ని గది 4 గోడల వైశాల్యంగా కూడా తీసుకోవచ్చు. గది 4 గోడల వైశాల్యం అనగానే మీరు వాడవలసినటువంటి ఫార్ములా 2H × L + B. దీన్ని ఇంగ్లీష్లో మనం జనరల్గా LSE అంటారు, లేటరల్ సర్ఫేస్ ఏరియా. తర్వాత ఇది సంపూర్ణ తల వైశాల్యం, అంటే పై తలం యొక్క వైశాల్యాన్ని, క్రింది తలం యొక్క వైశాల్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మనం దాన్ని సంపూర్ణ తల వైశాల్యం అంటారు. ఇంగ్లీష్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేటువంటి అనడం జరుగుతుంది. దీని విలువ 2 × LB + BH + LHగా చెప్పొచ్చు. ఎందుచేతనంటే ముఖాలు అనేటువంటి రెండేసి ముఖాలు వైశాల్యాలు సమానాలు అవుతాయి. అంటే 2 ముఖాల వైశాల్యం LHలు అవుతాయి, 2 ముఖాల వైశాల్యం LB అవుతాయి, 2 ముఖాల వైశాల్యం LBH అవుతుంది. కాబట్టి మనం ఎలా రాస్తామంటే సంపూర్ణ తల 6 ముఖాలు ఉన్నాయి కదా, 6 ముఖాల వైశాల్యాలు రెండేసి ముఖాల వైశాల్యం సమానం కాబట్టి 2 × LB + BH + LHగా చెప్పడం జరిగింది. ఘన పరిమాణం ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ దీన్ని భూవైశాల్యం తీసుకున్నారు. భూవైశాల్యం ఎంత? దీర్ఘగణంలో భూ అనేటువంటిది దీర్ఘగణంలో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది కాబట్టి LB, ఎత్తు H కాబట్టి మనకు LBHగా వచ్చింది. భూవైశాల్యం ఇంటూ ఎత్తు కాబట్టి ఘన పరిమాణం. సో ఘన పరిమాణం = LBH అవుతుంది గమనించాలి. వైశాల్యాన్ని చదరపు యూనిట్లలోను, ఘన పరిమాణాన్ని ఘనపు యూనిట్లను తెలుపుతారు. ఈ విషయాన్ని మరోసారి గమనించాలి. కర్ణం యొక్క పొడవు √L² + B² + H² అవుతుంది. √L² + B² + H²గా మనం చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో మనం వీటిపైన ప్రశ్నలు కూడా ఇస్తూ ఉంటాడు. దీనిపైన అడిగే ప్రశ్నలన్నింటినీ ముందు శీర్షికలో చర్చించాను. సో ఇలా మనము ఘనము, దీర్ఘగణం అనేటువంటి అంశాలని నేర్చుకున్నారు కాబట్టి మరో త్రిమితీయ పటాన్ని గురించి మనం నేర్చుకుందాం. సో మరో త్రిమితీయ పటం ఏంటంటే మరో త్రిమితీయ పటం తీసుకున్నాం. సో మనకు మరో త్రిమితీయ పటం ఏంటి? వృత్తాకార స్తూపం. వృత్తాకార స్తూపం. ఇక్కడ మనం ఒక స్తూపం తీసుకున్నారు. ఇది స్తూపం. స్తూపం అనగానంటే వృత్తాకారాకృతిలో ఉన్నటువంటి ఇట్స్ అ పై ఆఫ్ సర్కిల్స్. ఒక 5 రూపాయల కాయిన్లు తీసుకోండి, లేదా ఒక 1 రూపీ కాయిన్ తీసుకోండి, 2 రూపాయల నాణ్యాన్ని తీసుకోండి, ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళండి, మనకు ఒక స్తూపం ఏర్పడుతుందా? అలా కాకుండా ఒక దీర్ఘచతురస్రాకారం షీట్ తీసుకోండి. ఆ దీర్ఘచతురస్రాకారం షీట్ని మనం ఫోల్డ్ చేసామనుకోండి, మనకు ఏం ఏర్పడుతుంది? స్తూపం ఏర్పడుతుంది. ఇక్కడ క్రమవృత్తాకార స్తూపం అనే పదజాలాన్ని వాడాను. క్రమవృత్తాకార స్తూపము అంటే దీని అర్థం ఏంటి అంటే మనం ఇట్స్ అ పై ఆఫ్ సర్కిల్స్ అని చెప్పాం కదా, అన్నీ వృత్తాకారంగా ఉంటాయి. క్రమ వృత్తాకారము అంటే క్రింద నుంచి పై వరకు ఒకే రకమైనటువంటి వ్యాసార్థం కలిగి ఉంటుంది అన్నమాట. ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనం క్రమ వృత్తాకారం ఎందుకన్నాము అంటే దాని భూమి వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి క్రమ అంటే దాని వ్యాసార్థము క్రింది తలం నుంచి పై తలం వరకు ఒకే రకంగా ఉంటుంది, క్రమంగా ఉంటుంది, ఒకే క్రమంలో ఉంటుంది. అలాగే భూమి అనేటువంటిది వృత్తాకారంగా ఉంటుంది కాబట్టి ఈ స్తూపాన్ని క్రమ వృత్తాకార స్తూపము అంటారు. సో క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూవ్యాసార్థం 6 అనుకోండి. ఈ భూవ్యాసార్థం పైన క్రింద సమానంగా ఉంటుంది కాబట్టి పైన 6 అని సూచించిన క్రింద కూడా 6 అని మీరు గమనించాలి. భూవ్యాసార్థం 6 అనుకోండి, H ఎత్తు అనుకుంటే అప్పుడు భూవైశాల్యం πr² అవుతుంది. మీ అందరికీ తెలుసు భూమి ఏ ఆకృతిలో ఉంది? వృత్తాకారంలో ఉంది. వృత్తాకారం యొక్క వైశాల్యం ఎంత? πr². సో భూవైశాల్యానికి సూత్రము πr²గా గమనించాలి. నెక్స్ట్ వక్రతల వైశాల్యం. ఇక్కడ వక్రతల వైశాల్యము మీరు తీసుకుంటే వక్రతల వైశాల్యము 2πr × h అవుతుంది. మీకు దీన్ని ఎలా వచ్చింది కూడా ప్రత్యేకంగా ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవసరం లేదు, కానీ మీరు ఒక దీర్ఘచతురస్రాకారం షీట్ తీసుకున్నారు. ఈ దీర్ఘచతురస్రాకారం షీట్ తీసుకుంటే దీని వైశాల్యం ఏమవుతుంది చెప్పండి? LB. L పొడవు, B వెడల్పు ఉంటాయి. దీన్ని మీరు ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేస్తే మనకు పై ఆకృతిలో వస్తుంది. ఈ L అనేటువంటిది దేనిగా మారుతుంది? ఆ వృత్తము యొక్క భూ పరిధికి సమానం అవుతుంది. అంటే దీని విలువ 2πr అవుతుంది. ఈ ఎత్తు అనేటువంటి మనకి వెడల్పు అనేటువంటిది ఈ క్రమ స్తూపాకార
స్తూపం యొక్క లేదా క్రమ స్తూపం యొక్క క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఎత్తుకి సమానం అవుతుంది. మామూలుగా మనం రెక్టాంగులర్ షీట్గా తీసుకున్నాం, దీర్ఘచతురస్రాకారం యొక్క కాగితంగా తీసుకున్నాం అనుకోండి, పొడవు ఎల్ వెడల్పు బి అనుకుంటే వైశాల్యం ఎల్బి అవుతుంది, అంతేనా? మరి దీన్ని ఒక స్తూపంగా మలచామనుకోండి, ఆ పొడవు వృత్తం యొక్క పరిధికి సమానం అవుతుంది, వెడల్పు వృత్తం యొక్క మనం తీసుకున్న ఈ స్తూపం యొక్క ఎత్తుకు సమానం అవుతుంది. అంటే అక్కడ ఎల్ అనేటువంటి 2πr అవుతుంది, అలానే వెడల్పు బి అనేది హెచ్కి సమానం అవుతుంది. వైశాల్యం అంతా ఎల్బి కాబట్టి 2πr × h, అర్థమైందా? అందుచేత వక్రతల వైశాల్యము ఏమవుతుంది? 2πr × h, 2πrhగా చెప్పడం జరిగింది. మరి సంపూర్ణతల వైశాల్యం, ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అనగానే ఏంటి? సంపూర్ణతల వైశాల్యం అంటే పై వైశాల్యం, పై తలము క్రింది తలం యొక్క వైశాల్యాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే వక్రతల వైశాల్యం మాత్రమే కాకుండా పై తలం యొక్క వైశాల్యం, క్రింది తలం యొక్క వైశాల్యాన్ని పరిగణలో తీసుకోవాలి. పై తలము క్రింది తలము వృత్తాకారంలో ఉంటాయి, అంటే మనకు 2πrh + 2πr అవుతుంది, πr², అంతేనా? πr² కదా వైశాల్యం, కాబట్టి 2πrh + πr² అవుతుంది. కాబట్టి 2πr అని కామన్ తీసారనుకోండి, అప్పుడు 2πr × h + r అవుతుంది. ఇది సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం. మరి ఘనపరిమాణం, ఇప్పుడు ఘనపరిమాణం అనగానే మీకు చెప్పాను, ఘనపరిమాణం అంటే ఏంటి? భూవైశాల్యం × ఎత్తు. ఇక్కడ భూవైశాల్యం అంటే భూమి ఏ ఆకృతిలో ఉంది? వృత్తాకృతిలో ఉంది. సో వృత్తాకారంగా ఉంది కాబట్టి దాని వైశాల్యం ఎంత? πr². ఎత్తు ఎంత? h. కాబట్టి ఘనపరిమాణం πr²h అవుతుంది. ఘనపరిమాణం πr²hగా మనం పరిగణలో తీసుకోవాలి. సో ఈ విధంగా క్రమ వృత్తాకార స్తూపంకి సంబంధించినటువంటి ధర్మాలు ఉన్నాయి. r భూ వ్యాసార్థం కలిగినటువంటి h ఎత్తు కలిగినటువంటి క్రమ వృత్తాకార స్తూపం యొక్క భూవైశాల్యాన్ని సూత్రము πr². వక్రతల వైశాల్యాన్ని సూత్రము 2πrh. సంపూర్ణతల వైశాల్య సూత్రము 2πr × r + h, ఆ 2πr × h + r సమానంగా ఉంటాయి. ఘన పరిమాణం సూత్రము πr² × h. ఈ విధంగా మనం ఈ సూత్రాలన్నింటినీ మీరు జ్ఞప్తిలో ఉంచుకోవాలి, అప్పుడే మీరు వీటిపై ఆధారపడినటువంటి సమస్యలను సులభంగా చేయగలుగుతారు. ఇంతకుముందు సమస్యలను కూడా చూశారు కదా, ప్రతి సమస్య కూడా కఠినతరంగా ఏమీ ఉండదు. మీ సూత్రం తెలిస్తే సూత్రంలో ఈ విలువలను, దత్తాంశంలోని విలువలను ప్రతిక్షేపించి సులభంగా సమాధానాన్ని రాబట్టవచ్చు. ఓకే, సో మరి మనం వృత్తాకారం తీసుకున్నాం, ఇది ఘనాకృతిలో ఉంది అనుకోండి, ఈ సూత్రాలు చూస్తాయి. కాకుండా బోలుగా ఉందనుకోండి, అంటే లోపల ఖాళీగా ఉంది, ఇప్పుడు మేము చూసినట్టు బోలుగా ఉంది అంటే బోలు స్తూపం తీసుకున్నారు, క్రమ వృత్తాకార బోలు స్తూపం. ఎప్పుడైతే ఇప్పుడు మాకు ఐరన్ షీట్, కాగితానికైతే ఓకే, కానీ ఐరన్ షీట్ తీసుకున్నారనుకోండి, థిక్ ఐరన్ షీట్ తీసుకునేటప్పటికీ దానికి కొంత మందం ఉంటుంది, లోపల ఒక స్తూపం ఉన్నట్టు ఉంటుంది, బయట ఒక స్తూపం ఉన్నట్టు ఉంటుంది, అంతేనా? కాబట్టి మనం అంతర్వ్యాసార్థం, ఈ అంతర్వ్యాసార్థం r అనుకోండి, బాహ్య వ్యాసార్థం R అనుకునేటప్పుడు మనకు భూవైశాల్యము, ఇక్కడ భూమి ఎలా కనిపిస్తుంది చెప్పండి? భూమి అనేటువంటిది ఒక కంకణం ఆకృతిలో కనబడుతుంది, అంతేనా? కంకణం యొక్క వైశాల్యం ఏంటి? π × br² - r². కాబట్టి భూవైశాల్యం ఏమవుతుంది? π × br² - r²గా చెప్పచ్చు. ఎందుకు? బాహ్యవృత్తం యొక్క వైశాల్యం πr², πR². అంతర్వృత్తం యొక్క వ్యాసార్థము πr². ఈ రెండిటి యొక్క తేడాయే కదా నా కంకణం యొక్క వైశాల్యానికి సమానం, కాబట్టి π × br² - r²గా చెప్పచ్చు. మరి ఇప్పుడు వక్రతల వైశాల్యం గురించి చూద్దాం. ఇక్కడ మనం వక్రతల వైశాల్యం అనేటప్పటికీ బయట ఒక ఉంటుంది, బయట బాహ్య పొర ఉంటుంది కదా, బాహ్య పొర యొక్క వైశాల్యం, వక్రతల వైశాల్యం 2πrh అవుతుంది, R. లోపల కూడా మనకు ఉంటుంది కాబట్టి లోపల 2πrh అవుతుంది, r. అంటే 2πhని కామన్ తీస్తే R + r అవుతుంది. సో ఇది వక్రతల బోలు స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి సూత్రం. మరి దాని ఘనపరిమాణం చూద్దాం. ఘనపరిమాణం చూస్తే πh × br² - r². అంటే మనం బాహ్యకర్త ఉంది కదా, బాహ్యతలం యొక్క ఘనపరిమాణాన్ని, అంతరంగా ఉన్నటువంటి స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని తీసేసామనుకోండి, రెండింటి యొక్క భేదమే మనకు బోలు స్తూపం యొక్క ఘనపరిమాణం అవుతుంది. అంటే πh × br² - r² అవుతుంది. మరి సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి? మరి వక్రతల వైశాల్యానికి పై భూవైశాల్యము, క్రింద భూవైశాల్యాన్ని, అంటే క్రింద వైశాల్యం, పై తల వైశాల్యం, క్రింద తల వైశాల్యాన్ని కలపాలి. సో వక్రతల వైశాల్యానికి మన సూత్రం ఏమొచ్చింది? 2πh × R + r.
మరి భూవైశాల్యం ఏమొచ్చింది? భూవైశాల్యం పై ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ స్క్వేర్. రెండు పై తలాన్ని క్రింద తలాన్ని రెండింటినీ కలపాలి కాబట్టి 2π ఇంటూ బిగ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్గా చెప్పొచ్చు. అంటే 2π ఇంటూ బిగ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ మైనస్ ఆర్. ఎందుకంటే 2π అనేటువంటి కామన్ తీస్తే మీకు ఈ సూత్రం వస్తుంది. సో కాబట్టి ఈ బోలు స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి, వక్రతల వైశాల్యానికి, ఘనపరిమాణానికి, అలాగే భూ వైశాల్యానికి సూత్రాలు మిగతా సూత్రాల కంటే కొద్దిగా కఠినంగా ఉంటాయి. కాబట్టి మీరు చాలాసార్లు వీటిని ప్రాక్టీస్ చేస్తే మంచిది. అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు సులభంగా వాళ్ళకి ఈ ఘనపరిమాణం అంటే ఏంటి అని మీకు తెలిసిపోతుంది. ఘనపరిమాణంగానే మీకు తెలిసిపోతుంది ఏంటి, బాహ్య తలం యొక్క ఘనపరిమాణాన్ని అంత తల ఘనపరిమాణాన్ని తీసేసాం అనుకోండి, మనకు వస్తుంది πr² h. స్తూపం యొక్క ఘనపరిమాణం πr² h సూత్రం. బాహ్యం క్యాపిటల్ R ఉంటుంది కాబట్టి π క్యాపిటల్ R h. అంతర్గా స్మాల్ r ఉంటుంది కాబట్టి π స్మాల్ r² h. ఈ రెండు డిఫరెన్స్ అంటే πh కామన్ తీస్తే క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². ఇలా మన సూత్రాన్ని సులభంగా చేసేవచ్చు. కానీ మీరు చాలా ఈ సూత్రాన్ని చేసి అనే ప్రయత్నం చేసే కన్నా నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు వాళ్ళు సింపుల్గా ఈ సూత్రాన్ని బై హార్ట్ చేసి ఆ సూత్రంలోనే విలువను ప్రతిక్షేపించి సమాధానాన్ని కొనుక్కోవచ్చు. కాబట్టి వీటిపైన ఆ ప్రయత్నం చేయండి. సో మరి మరొక త్రిమితీయ వస్తువుని చూద్దాం. శంకువు. ఇక్కడ శంకువు అని తీసుకున్నాం. క్రమశంకువు, దీన్ని కోన్ అంటాం. ఇది కోన్ అనేది చాలా ఫెమిలియర్. కోన్ ఐస్ క్రీమ్ అంటారు, చూస్తారు కదా మీరు. ఈ శంకు ఆకృతిలో ఉన్నటువంటి కొన్ని టాయ్స్, ఆట వస్తువులు కూడా ఈ శంకు ఆకృతిలోనే ఉంటాయి. టెంట్లు కూడా శంకు ఆకృతిలోనే ఉంటాయి. సో ఇలా ఈ శంకు ఆకృతిలో ఉన్నటువంటి ఒక త్రిమితీయ వస్తువుని తీసుకుంటే దాని వ్యాసార్థం, భూ వ్యాసార్థం r అనుకోండి. భూ వ్యాసార్థం rగా తీసుకొని దాని యొక్క ఎత్తు h తీసుకొని ఏటవాలు ఎత్తుని Lగా అనుకున్నారనుకోండి. ఈ మూడిటి మధ్య ఒక సంబంధం ఉంది, మీకు తెలుసు. ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం ఏర్పరుస్తుంది. ఇది లంబకోణ త్రిభుజం ఎప్పుడు ఏర్పరుస్తుందో, లంబకోణ త్రిభుజంలో మనకు పైథాగరస్ సిద్ధాంతం అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. అంటే L² = R² + H² అవుతుంది, లేదా L √R² + H² అవుతుంది. ఇది ఏటవాలు ఎత్తుకు సూత్రం. అంటే ఒక శంకువు యొక్క భూ వ్యాసార్థం, దాని ఎత్తు ఇచ్చేటప్పుడు దాని ఏటవాలు ఎత్తును కనుక్కోవాలనుకుంటే L √R² + H² అవుతుందని మీరు గమనించాలి. నెక్స్ట్ వక్రతల వైశాల్యం. సో వక్రతల వైశాల్యం ఇప్పుడు శంకు మనం తీసుకున్నారు, ఏం లేదండి, మీరు ఒక వృత్తాకార వస్తువుని తీసుకుని దానిలో ఒక సెక్టర్ని కట్ చేశారనుకోండి. ఒక సెక్టర్, ఇప్పుడు వృత్తాకార వస్తువు ఉంది, దీనిలో ఒక సెక్టర్ కట్ చేశారు, దాన్ని ఫోల్డ్ చేశారనుకోండి, మనకు శంకు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ వక్రతల వైశాల్యం ఏమవుతుందంటే πrl. వక్రతల వైశాల్యం πrl. ఇక్కడ r అనేటువంటిది భూ వ్యాసార్థం, L అనేటువంటిది ఏటవాలు ఎత్తుగా చెప్పచ్చు. మరి సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి? వక్రతల వైశాల్యము ప్లస్ భూ వైశాల్యం. సో వక్రతల వైశాల్యం ఎంత వచ్చింది మనకు? πrl. ఇక్కడ భూ వైశాల్యం ఏంటి? భూమి ఏ ఆకృతిలో ఉంది? వృత్తాకృతిలో ఉంది. సో వృత్తాకారంగా ఉంది కాబట్టి దాని వైశాల్యం ఎంత? πr². కాబట్టి πrl + πr². సో πrl + πr² ఏమవుతుంది మనకు? πr × L + rగా రాయొచ్చు. ఇది సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం. మరి శంకువు యొక్క ఘనపరిమాణం చూద్దాం. ఈ శంకు యొక్క ఘనపరిమాణము 1/3 πr² h అవుతుంది. 1/3 πr² h. భూవైశాల్యం అంటే మీకు తెలుసు, భూవైశాల్యం πr², ఎత్తు h. కానీ ఇదేమవుతుంది? ఆ మొత్తం లబ్ధంలో 1/3 వంతు ఉంటుంది. అందుచేత ఈ సంబంధాన్ని మరొక రకంగా మనం చెప్పచ్చు. ఒక క్రమస్తూపంలో అంతర్లిఖించబడినటువంటి గరిష్ట శంకువు యొక్క ఘనపరిమాణం ఆ స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏదైనా ఒక క్రమస్తూపం తీసుకున్నారనుకోండి, దాని భూవ్యాసార్థంతో సమానమైనటువంటి భూవ్యాసార్థం కలిగినటువంటి ఒక శంకుని మనం అంతర్లిఖించాం, ఇన్సర్ట్ చేసాం దాంట్లోకి. అలా ఇన్సర్ట్ చేయగలిగినటువంటి శంకువు యొక్క గరిష్ట ఘనపరిమాణం ఈ స్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. మనం ఉదాహరణకి ఏదో ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రమస్తూపం యొక్క ఘనపరిమాణము 80 యొక్క ఘనపు యూనిట్లు. దానిలో అంతర్లిఖించబడినటువంటి గరిష్ట శంకువు యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగాడు అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది 81/3 అనేసి 27 ఘనపు యూనిట్లుగా మనం చెప్పొచ్చు. ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి మీరు వాటిపైన కాస్త శ్రద్ధ పెట్టండి. ఓకే, సో మనం మరోసారి ఈ స్తూపం మనం శంకు గురించి చూస్తే ఆర్ భూవ్యాసార్థము, హెచ్ ఎత్తు, ఎల్ ఏటవాలు ఎత్తు కలిగినటువంటి ఒక స్తూపం యొక్క ఏటవాలు ఎత్తుకి సూత్రం √r² + h². వక్రతల వైశాల్యానికి సూత్రము πrl, సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము πr × l + rగా మనం గమనించాలి. అలాగే ఘనపరిమాణం తీసుకుంటే 1/3 πr² hగా అవుతుంది. అలాగే మనం ఒక క్రమస్తూపంలో అంతర్లిఖించబడినటువంటి ఒక శంకు యొక్క గరిష్ట ఘనపరిమాణము ఆ క్రమస్తూపం యొక్క ఘనపరిమాణంలో 1/3వ వంతుగా ఉంటుంది అనేటువంటిది గమనించాలి. ఓకే, మరి ఈ స్తూపం తర్వాత స్తూపము శంకు అనేటువంటి నేర్చుకున్నాం. సో మనం తర్వాత వచ్చినటువంటి త్రిమితీయ వస్తువు గోళము అనేటువంటి చెప్పచ్చు. సో ఆర్ వ్యాసార్థంగా కలిగినటువంటి గోళం తీసుకున్నాం. ఆర్ వ్యాసార్థంగా కలిగినటువంటి గోళంలో గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr² అవుతుంది. ఈ గోళం తీసుకుంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr²గా మీరు గమనించాలి. ఇందులో ఆర్ అనేటువంటిది గోళం యొక్క వ్యాసార్థంగా గమనించాలి. మరి ఘనపరిమాణము 4/3 πr³ అవుతుంది. సో ఘనపరిమాణం అనేటువంటి 4/3 πr³ అవుతుంది. కాబట్టి ఈ రెండు సూత్రాలు మీకు ఈ గోళానికి సంబంధించి అడుగుతున్నాడు. ఆర్ వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని సూత్రము 4πr², అలాగే ఘనపరిమాణాన్ని సూత్రము 4/3 πr³ మీరు గమనించాలి. ఓకే, మరి ఈ గోళంలో సగం తీసుకున్నాం, దీన్ని అర్ధగోళము అంటారు, హెమిస్పియర్. ఇప్పుడు ఆర్ వ్యాసార్థంగా కలిగిన అర్ధగోళం తీసుకుంటే దాని ఉపరితల వైశాల్యం, గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత 4πr². కాబట్టి అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అవుతుంది, అందులో సగం ఉంటుంది, అంటే 4πr²/2 అంటే 2πr² ఉంటుంది. అలాగే సంపూర్ణతల వైశాల్యం, ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అంటే మనం అక్కడ చూడండి గోళంలో కేవలం ఉపరితల వైశాల్యం అన్నాం, దానికి సంపూర్ణతల వైశాల్యము అని ఏమీ అనలే. దీనికి కారణం ఏంటంటే మనం గోళాన్ని మధ్యఛేదం చేసాం, సగంగా చేసాం, కాబట్టి దాన్ని అర్ధగోళం అన్నాం. ఇప్పుడు అర్ధగోళం తీసుకుంటే ఇక్కడ వక్రతల వైశాల్యం 2 ఉంటాయి. సో ఈ రకంగా ఇది వక్రతల వైశాల్యం, ఇది ఒక వక్రతల వైశాల్యం. అంటే సంపూర్ణతల వైశాల్యం పైతల వైశాల్యాన్ని కూడా మనం కలపాలి. ఆ పైతలం ఏ ఆకృతిలో ఉంటుంది, వృత్తాకృతిలో ఉంటుంది, కాబట్టి దాని వైశాల్యం πr² అవుతుంది. దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అవుతుంది, 2πr² అవుతుంది. కాబట్టి మొత్తం సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది అంటే వక్రతల వైశాల్యం 2πr² ప్లస్ ఉపరితల వైశాల్యం అంటే పైతల వైశాల్యం πr², అంటే 2πr² + πr² అంటే 3πr² అవుతుంది. ఈ విషయం గమనించాలి మీరు. ఘనపరిమాణం = 2/3 πr³ అవుతుంది. ఎందుకు సగం కదా, మొత్తం ఘనపరిమాణం గోళం యొక్క ఘనపరిమాణం 4/3 πr³ అవుతుంది. కాబట్టి అర్ధగోళం యొక్క ఘనపరిమాణము 2/3 πr³ అవుతుంది. సో ఆర్ వ్యాసార్థంగా కలిగినటువంటి అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం, ఆర్ వ్యాసార్థంగా కలిగిన అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం 2πr² అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం 2πr² + πr² అవుతుంది. కాబట్టి మనం 3πr²గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఘనపరిమాణం విలువ ఏమవుతుందంటే v = 2/3 πr³ అవుతుంది. సో మీకు గోళం యొక్క ఉపరితల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, అదే ఘనపరిమాణము తెలిస్తే అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము, ఘనపరిమాణము కనుక్కోవచ్చు. అయితే ఇందులో మనకు సంపూర్ణతల వైశాల్యం అనే పదం యాడ్ అవుతుంది. దీనికి దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని అలాగే పైతలం యొక్క వైశాల్యాన్ని రెండింటిని కలిపి 3πr²గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మరి ఈ అర్ధగోళము బోలు అర్ధగోళంగా కూడా ఉండొచ్చు. అప్పుడు బోలు అర్ధగోళంగా ఉంది అంటే దానికి అంతర్వ్యాసార్థం ఉంటుంది, బాహ్య వ్యాసార్థం ఉంటుంది. అంతర్వ్యాసార్థాన్ని r అనుకుందాం, బాహ్య వ్యాసార్థాన్ని R అనుకుందాం. అలా అనుకుంటే మనకు ఏమవుతుంది, అర్ధగోళం యొక్క బాహ్య ఉపరితల వైశాల్యం, మనం జనరల్గా మనం అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యంగానే తీసుకోవచ్చు, అంతేనా. అంటే బాహ్య ఉపరితల వైశాల్యం ఏమవుతుంది మనకు 4πr² అవుతుంది. ఓకే, మరి ఘనపరిమాణం తీసుకున్నాం. ఘనపరిమాణం ఏమవుతుంది అంటే బయటది 4/3 π × r³ -r³. ఇక్కడ బోలు అనేటువంటి తీసుకున్నాను నేను. యాక్చువల్గా బోల్ అంటే మొత్తం తీసుకున్నాను, అర్ధగోళం తీసుకుంటే బోల్గా ఉంటుంది కాబట్టి మీకు చెప్పటం. ఇది బోలు అర్ధగోళమా బోల్ అనేటువంటి తీసుకోవడానికి చేస్తున్నాం. అంటే మొత్తం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకుంటే మనకేమవుతుంది, ఇది 2πr² అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బాహ్య ఉపరితల వైశాల్యం 2πr². అలాగే మనం వైశాల్యం తీసుకుంటే 4/3 π × R³. మరి
ఈ అర్ధగోళంలో నేను తీసుకుని ఇక్కడ బోలు అనటం లేదు, అర్ధగోళం యొక్క బాహ్య ఉపరితల వైశాల్యం తీసుకున్నాం. అంటే బోలు కాబట్టి మనకేమవుతుంది 4/3 పై ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్గా అవుతుంది. సో ఇవి మీరు అంశాలని గుర్తుపెట్టుకోవాలి. సో వీటిపైన ఆధారపడినటువంటి సమస్యలను మనం పరిశీలిద్దాం. ఓకే, సో ముందుగా ఈ సమస్యల్లో వచ్చినటువంటి దాన్ని చూస్తే ఒక మొదటి ప్రశ్న వాడు ఏమిచ్చాడంటే ఒక 7 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల ఎత్తు 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం గల స్తూపం యొక్క CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యము, TSA టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యము, వాల్యూమ్ ఘనపరిమాణాన్ని కనుక్కోండి అన్నాడు. సో 7 సెంటీమీటర్ల ఎత్తు 3 సెంటీమీటర్ల భూ వ్యాసార్థంగా కలిగినటువంటిది అడిగాడు. సో మనకి ఇక్కడ ఇచ్చినట్టు విలువలు ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, H ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ముందుగా మనం వక్రతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి సూత్రం ఏంటి? 2πRH అంతేనా? 2πRH 2π 22/7 R 3 H 7. ఈ 7 get cancel అంటే 44 3s 132 సెంటీమీటర్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అప్పుడు మనం ఏమిస్తారు? 2πRH ప్లస్ πr² 2πr² కదా. మీకు అప్పుడు ఏం 2πr కామన్ తీసుకోమని చెప్పాను, H ప్లస్ R. చూసారా, ఒకవేళ సూత్రం మీరు గుర్తుకు రాకపోయినా ఇలా రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 2πr ఇంటూ H ప్లస్ Rగా రాయొచ్చు. 2π 22/7 R 3 H ప్లస్ R 7 ప్లస్ 3 అంతేనా? అంటే 2πr ఇంటూ R ప్లస్ H. సో మనకి వచ్చినటువంటి ఇదేంటి? 22 3 7 ప్లస్ 3 10/7 అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 44 3s 132 1320/7. సో 1320/7 అంటే 1320/7 అనగానే 7 1s 7 62 7 8s 56 60 7 8s 56 okay 4 7 5s 35 50 7 7 approximately 188.57 square centimeters. ఓకే, మరి నెక్స్ట్ ఏం అడిగారు? ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు πr² H 22/7 R 3² H is 7. This 7 will get cancelled. 22 9s 9 2s 18 9 2s 198 cubic centimeters. ఈ రకంగా మనకు ఇప్పుడు సూత్రం తెలిస్తే నేరుగా ఈ అన్ని అంశాలని కనుక్కునేటువంటి ఆస్కారం ఉంది. ఓకే, సో ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. మనకు 21 సెంటీమీటర్ల ఎత్తు 21 సెంటీమీటర్ల ఎత్తు 5 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 5 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగినటువంటి ఒక స్తూపం యొక్క వక్రతల వ్యాసార్థం ఎంత?
వక్రతల వైశాల్యం కనుక్కోండి. వక్రతల వైశాల్యం ఎంత? ఇది ప్రశ్న. సో 21 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల భూవ్యాసార్థం కలిగినటువంటి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఎంత? ఇప్పుడు వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటి? మనం తీసుకున్నాం స్తూపం అన్నాడు కాబట్టి స్తూపం తీసుకుంటే స్తూపం యొక్క వక్రతల వైశాల్యం సూత్రం స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2πRh అంతేనా? సో అంటే 2π 22/7 R 5 H 21 7 1s 7 3s. So 44 15. So 15 4s is 60, 15 4s 660 square centimeters. క్లియర్? ఈ రకంగా మనం వక్రతల వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. ఒక స్తూపం యొక్క ఏదైనా స్తూపం యొక్క రెండు స్తూపాల యొక్క రెండు స్తూపాల యొక్క భూ వ్యాసార్థాల నిష్పత్తి భూ వ్యాసార్థాల నిష్పత్తి 2:3. దాని ఎత్తుల నిష్పత్తి ఎత్తుల నిష్పత్తి 5:4. అయితే వాటి వక్రతల వైశాల్యాల వాటి వక్రతలముల వైశాల్యాల నిష్పత్తి ఎంత? రెండు స్తూపాల యొక్క భూవ్యాసార్థాల నిష్పత్తి 2:3, దాని ఎత్తుల నిష్పత్తి 5:4 అయితే వాటి వక్రతలాల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇది మనకు అడిగినటువంటిది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము? భూవ్యాసార్థాల నిష్పత్తి. కాబట్టి ఇందులో మనం స్తూపం 1 తీసుకుందాం, అలాగే స్తూపం 2 తీసుకున్నాం. ఈ స్తూపం 1 స్తూపం 2లో భూవ్యాసార్థాల నిష్పత్తి 2:3 ఇచ్చాడు కాబట్టి స్తూపం 1 యొక్క భూవ్యాసార్థం 2R అనుకుంటే స్తూపం 2 యొక్క భూవ్యాసార్థం 3R అవుతుంది. అంతేనా? 2:3 అన్నాడు కాబట్టి. అలాగే ఎత్తుల నిష్పత్తి 5:4 అన్నాడు కాబట్టి స్తూపం 1 యొక్క ఎత్తు 5H అయితే స్తూపం 2 యొక్క ఎత్తు 4H అవుతుంది. సో మనకి ఏ వైశాల్య నిష్పత్తి? వక్రతల వైశాల్య నిష్పత్తి. వక్రతల వైశాల్యాల నిష్పత్తి. సో వక్రతల వైశాల్య నిష్పత్తికి సూత్రం ఏంటి? 2πRh అంటే 2R H 5H is to 2π 3R into 4H. So R get cancel, H get cancel, pi get cancel. ఎంత వచ్చింది? 2 2s are 4, 4 5s are 20, 20 is to 2 3s are 6, 6 4s are 24, 20 is to 24, R 4 5s are 4 6. సో అంటే మనకు రెండు క్రమస్తూపాల యొక్క భూ వ్యాసార్థాల నిష్పత్తి 2:3, దాని ఎత్తుల నిష్పత్తి 5:4 అయితే వాటి వక్రతలాల నిష్పత్తి మనకు 5:6 అవుతుంది. ఈ రకంగా మనం ఆ సమాధానాన్ని చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. అలాగే ఈ ప్రశ్నలోనే దాని ఘనపరిమాణాల నిష్పత్తి కూడా అడిగాడు అనుకోండి. ఘనపరిమాణాల నిష్పత్తి కూడా అడిగాడు. ఘనపరిమాణాల నిష్పత్తి. సో ఘనపరిమాణాల నిష్పత్తి కావాలంటే ఏం చేస్తారు? ఓకే, ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? πr²h. R here 2R whole square, H 5R. Here pi 3R square, correct? 3R whole square, H 4H.
ఒకసారి ముందు చూద్దాం అసలు నిష్పత్తులు ఎలా 2R 3R కరెక్ట్ 5H 4H ఓకే. సో ఘనపరిమాణ నిష్పత్తి ఏమవుతుందంటే పై దిస్ ఇస్ 4R స్క్వేర్ 5H పై 3R హోల్ స్క్వేర్ మీన్స్ 9R హోల్ స్క్వేర్ 4H. సో మనం ఇప్పుడు ఈ పైని క్యాన్సిల్ చేయొచ్చు, R స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు, హెచ్ని క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఇంకేమైనా క్యాన్సిల్ అయినా దిస్ 4 గెట్ క్యాన్సిల్. అంటే మనకి నిష్పత్తి ఏమొస్తుంది చెప్పండి 5:9 వస్తుంది. సో మనం వ్యాసార్థాల నిష్పత్తి 2:3 గాను ఎత్తుల నిష్పత్తి 5:4 గాను తీసుకుంటే వక్రతల వైశాల్యాల నిష్పత్తి 5:6 గాను దాని ఘనపరిమాణాల నిష్పత్తి 5:9 గాను రావటం గమనించాం. ఈ రకంగా వాటి నిష్పత్తులు ఇచ్చి వీటి నిష్పత్తులు అడగచ్చు, లేదా నిష్పత్తులు ఇచ్చి వాటి విలువలను కనుక్కోమని అడగచ్చు. వీటిపైన ఈ రకంగా మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. సో మరొక ప్రశ్నను చూద్దాం. రెండు క్రమస్తూపాల యొక్క భూవ్యాసార్థాలు సమానం. భూవ్యాసార్థాలు సమానం. వాటి భూవ్యాసం 14 సెంటీమీటర్లు. భూవ్యాసం 14 సెంటీమీటర్లు. ఒకదాని ఎత్తు 10 సెంటీమీటర్లు, రెండవ దాని ఎత్తు 20 సెంటీమీటర్లు. అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ఇది ప్రశ్న. ఏదైనా రెండు క్రమస్తూపాలు ఇచ్చాడు, ఆ రెండు క్రమస్తూపాల యొక్క భూవ్యాసార్థాలు సమానం అన్నాడు. వాటి భూవ్యాసం 14 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. దాని ఎత్తు ఒకదాని ఎత్తు 10 సెంటీమీటర్లు, రెండో దాని ఎత్తు 20 సెంటీమీటర్లతో వాటి ఘనపరిమాణాల నిష్పత్తి అడిగాడు. మీరు క్యాన్ 1 తీసుకున్నాం, ఈ స్తూపం తీసుకున్నాం, స్తూపం 1, స్తూపం 2 తీసుకున్నారు. ఈ స్తూపం 1, స్తూపం 2లో భూవ్యాసార్థాలు సమానం అన్నారు కాబట్టి భూవ్యాసం 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. వ్యాసానికి వ్యాసార్థానికి మధ్య సంబంధం ఏంటి? వ్యాసము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థం, లేదా వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు వ్యాసము బై 2. కాబట్టి మొదటిది 14, వ్యాసం అన్నాడంటే అది 7 సెంటీమీటర్లు అవుతుంది. 7 సెంటీమీటర్లు. ఇది కూడా ఇక్కడ 7 సెంటీమీటర్లు. ఇక్కడ ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అన్నాడు ఒకదానికి. రెండోదానికి హెచ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అన్నాడు. మనకి నిష్పత్తి అడిగాడు. మనకి దీన్ని R1 H1 అనుకుందాం, R2 H2 అనుకుందాం కదా. అనుకుంటే నిష్పత్తి ఏమవుతుంది? ఘనపరిమాణాల నిష్పత్తి. ఘనపరిమాణాల నిష్పత్తి. ఇక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి మనం తీసుకుంటే ఘనపరిమాణాల నిష్పత్తి ఏమవుతుంది మనకు? 7 10 7 20 అన్నాడు కదా. సో 2 పై R1 H1 ఘనపరిమాణానికి పై R స్క్వేర్ H పై R1 స్క్వేర్ H1 ఈజ్ టు పై R2 స్క్వేర్ H2. సో పై అంటే 22/7, R1 స్క్వేర్ 7 స్క్వేర్, H1 10 ఈజ్ టు leave it as a pi only, or 22/7, R2 square 7 square into 20. Okay. మనకు 22/7 into 7 square into 10 is to 22/7 into 7 square is to 20. Means 22/7, 22/7, 7 square get cancelled. 10, it is 10:20 or 1:2. ఈ ప్రశ్నకి ఇంత సమాధానం రాయవసరం లేదు, అండర్స్టాండింగ్ షేక్ కూడా చెప్పాను.
ఎప్పుడైతే భూ వ్యాసార్థాలు సమానమవుతాయో ఘనపరిమాణాల నిష్పత్తి వాటి ఎత్తుల నిష్పత్తికి సమానం. ఇవన్నీ చేయవసరం లేదు. అక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి అడిగాడు. ఎత్తులు ఏమన్నాయి? 10, 20 ఉన్నాయి. 10 సెంటీమీటర్, 20 సెంటీమీటర్. కాబట్టి ఘనపరిమాణాల నిష్పత్తి ఎత్తుల నిష్పత్తికి సమానం అవుతుంది. సింపుల్గా 10:20, 1:2 అని వేసేవచ్చు. సో ఇలా మీరు కాస్త ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని ఉపయోగించి ఇచ్చిన ప్రశ్నని చాలా సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మన మరొక ప్రశ్న చూద్దాం. ఒక రెక్టాంగులర్ షీట్ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక పేపర్ని తీసుకున్నారు. దాని యొక్క పొడవు 44 సెంటీమీటర్లు, వెడల్పు 18 సెంటీమీటర్లు ఉంది. దీన్ని రోల్ చేశారు. రోల్ చేసి మనకు ఒక సిలిండర్ని తయారు చేశారు, స్తూపాన్ని తయారు చేశారు. అయితే దాని ఘనపరిమాణమే ఎంత? ఇది అడిగిన ప్రశ్న. ఈ కైండ్ ఆఫ్ ప్రశ్న మీకు వస్తుంది, చాలా జాగ్రత్తగా పడాలి. ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కాగితపు షీటు యొక్క కొలతలు 44x18. దానిని ఒక స్తూపంగా మలచిన స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? ఇది ప్రశ్న. ఇక్కడ మనకు 44 సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్స్. మీకు స్తూపాన్ని గురించి వివరణ ఇస్తున్నప్పుడే మీకు క్లారిటీగా చెప్పాను. ఏదైనా ఒక స్తూపం తీసుకున్నారు, ఆ స్తూపం యొక్క వివరణ ఇచ్చినప్పుడే మీకు కొన్ని అంశాలు చెప్పాను. ఒక కాగితం దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి కాగితాన్ని కానీ ఐరన్ షీట్ని కానీ మనము స్తూపంగా మలచేటప్పుడు ఆ దీర్ఘచతురస్రాకారం యొక్క పొడవు ఆ స్తూపం యొక్క భూ పరిధికి సమానమవుతుంది. వెడల్పు ఆ స్తూపం యొక్క ఎత్తుకు సమానమవుతుంది. అంటే ఇక్కడ మనకు 2πr = 44 అవుతుంది. h = 18 అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది చేస్తే మిగతాదంతా ఈజీ. 2πr అంటే 2 × 22/7 × r = 44. ఓకే, r = 44 × 7/2 × 22. 22 1s 22 2s. దిస్ 2 2s get cancel. అంటే r = మనకి ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్. h విలువ ఎంత వచ్చింది? 18 సెంటీమీటర్స్. కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవచ్చు. స్తూపం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? స్తూపం యొక్క ఘనపరిమాణము స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? πr²h. π 22/7. r లెక్క కట్టుగా మనకి ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్. 7² h 18. అంతేనా? ఇది కాబట్టి మనకు 22/7. 7² అంటే మనం 49/7. అంటే ఇది 49 వేద్దాం × 18. 7 1s 7 7s. అంటే సో మనం ఇక్కడ 18 7s 126. సో మనం 22 × 126. సో 126 means 252. 2772. 2772 ఘనపు సెంటీమీటర్లు. క్లియర్? ఈ రకంగా మనం చాలా ప్రశ్నలు ఈ స్తూపానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు స్తూపం పైన వచ్చినటువంటి అన్నిటిని కూడా చేయండి. చేయడంగా డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఓకే, సో మరి స్తూపం గురించి నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ మనం ఈ కోనుకు సంబంధించినటువంటి ప్రశ్నలు చేద్దాం. శంకు. ఓకే, సో శంకుకు సంబంధించినటువంటి ప్రశ్నలు చేసే ముందు ఒకసారి మనం శంకుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ పునశ్చరణ చేసి చూద్దాం. తద్వారా మీరు సూత్రాలను ఈజీగా చేయడానికి, అంటే లెక్కలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక స్తూపం తీసుకున్నారనుకోండి, అంటే మనం శంకు తీసుకున్నారు. ఈ శంకుకి మనం చెప్పేటప్పుడు శంకులో మనకు సంబంధించినవి ఏముంటాయి?
ఇప్పుడు శంకు వస్తున్నాం. ఒక క్రమశంకు యొక్క భూవ్యాసార్థము ఆర్, ఎత్తు హెచ్, ఏటవాలు ఎత్తు ఎల్ అయితే దాని యొక్క ఏటవాలు ఎత్తుకి సూత్రం L √r² + h² అవుతుంది. వక్రతల వైశాల్యం πrl అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం πrl + πr² లేదా πr × l+r. అలాగే ఘనపరిమాణం 1/3 πr²h అవుతుంది. ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ఉంటారు కదా. సో దీని ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో చూద్దాం. దానిపైన మనం ఏ రకంగా సమస్యలను సాధించవచ్చో కూడా చూద్దాం. ఓకే. సో నా ఇక్కడ వచ్చినటువంటి ఒక ప్రశ్న, ఒక శంకువు యొక్క భూవ్యాసార్థం, శంకు యొక్క భూవ్యాసార్థం 21 సెంటీమీటర్లు, దాని ఎత్తు 28 సెంటీమీటర్లు అయితే దాని వక్రతల వైశాల్యం మరియు ఘనపరిమాణం కనుక్కోండి. ఒక శంకు యొక్క భూవ్యాసార్థం 21 సెంటీమీటర్లు, దాని ఎత్తు 28 సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరు శంకు తీసుకున్నారు, దీని ఎత్తు ఇచ్చేసాడు, ఇది 28, భూవ్యాసార్థం 21 ఇచ్చాడు కదా. మనం వక్రతల వైశాల్యం కావాలి. వక్రతల వైశాల్యం సూత్రం ఏంటి? πrl. అంటే ఇది r = మనకి ఎంత ఇచ్చాడు? 21. h = ఎంత ఇచ్చాడు? 28. మనం L కావాలి. L = √r² + h² అనేది మీకు తెలుసు. r² 21² + 28². 21² అంటే 441, 28² అంటే 784. మనం 441ని 784తో యాడ్ చేద్దాం. 5, 12, దిస్ ఇస్ 11, 12, 1225. 1225. సో √1225, √1225 = 35. ఓకే, √1225 = 35. సో మనకు వక్రతల వైశాల్యం πrl ఇచ్చాడు కాబట్టి π అంటే 22/7. r వాల్యూ ఎంత? మనకు r వాల్యూ ఇచ్చినటువంటిది r = 21. l లెక్క కడితే 35 వచ్చింది. 7 1s 7 5s మీన్స్ 22 of 105, 210, 210, 0 1 3 2 అంటే మనకు వచ్చింది 2310 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మనకు వక్రతల వైశాల్యం ఎంత వచ్చింది? 2310 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, మరి ఘనపరిమాణం, ఇప్పుడు ఘనపరిమాణం అడిగాడు. సో ఘనపరిమాణం అడగగానే మనం చేయవలసినటువంటిది ఏంటంటే మనకు తెలిసింది 1/3 πr²h, 1/3 22/7. r వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 21, 21 of 21. h వాల్యూ మనం ఒకసారి చూద్దాం, h ఎంత ఇచ్చాడు అన్నాడు. h 28. సో ఇంటూ 28 మీకు తెలుసు 3 7s 21, దిస్ 21 గెట్ క్యాన్సిల్. అంటే మనకి ఎంత వచ్చింది? 22 of 21 of 28. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 22 of 21, సో 22, 44, 2 6 462. మనం 28తో మల్టిప్లై చేస్తున్నాం. సో 462తో మల్టిప్లై చేస్తే 8 2 16, 8 6 48, 49, 8 4 32, 36. This is 2 2 4, 2 6 12, 9, 6 13, 9, 12 means 12936, 12,936
క్యూబిక్ సెంటీమీటర్స్. కాస్త మీరు ముందు చూస్తే ఇక్కడ మనకు r = 21, h = 28 ఇచ్చాడు కదా, మీరు ఇందులో 35 అనేటువంటిది వచ్చింది. దానికి మీకు కాస్త ఈ వేదిక్ మ్యాథమెటిక్స్లో వాడినటువంటి చిన్న కాన్సెప్ట్ని చెప్దాం అనుకుంటున్నాను. ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ని సులభంగా మనం కట్టవచ్చు. వర్గాలు వర్గమూలాల్లో ఈ సూత్రం వస్తుంది. మీరు ఇప్పుడు 15 స్క్వేర్ కట్టాలి. 15 స్క్వేర్ కట్టాలి కదా, 15 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 వేయండి. 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ అని చెప్పండి 2, 1 2 = 2, దట్స్ ఇట్. అంటే ఆన్సర్ 225. అలాగే 25 స్క్వేర్ కావాలి. మీకు 25 స్క్వేర్ వాల్యూ కావాలి. ఇదేం సూత్రం అనమాట. 5 స్క్వేర్ 25, 2 2 3s are 6, సో 625. 35 స్క్వేర్ వాల్యూ కావాలి. 35 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25, 3 నెక్స్ట్ నెంబర్ 3 4s are, సో 3 4s 12, 12 25. ఇందాక నేను చూశాను కదా, 12 25 స్క్వేర్ రూట్ అంటే 35 అని చెప్పేస్తున్నాం. 45 స్క్వేర్ కావాలి. 5 స్క్వేర్ 25, 4 నెక్స్ట్ నెంబర్ 5, 4 5s 20, దట్స్ ఇట్. చూసారు, ఈ రకంగా మనం స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ని సులభంగా చేయొచ్చు. అలానే దాని యొక్క స్క్వేర్ రూట్ను కూడా ఈజీ చేయాలి. ఇప్పుడు 12 25 ఇచ్చాడు, సో దీని యొక్క 25కి స్క్వేర్ రూట్ 5, 12 3 4s, సో మినిమం నెంబర్ తీసుకోవాలి 30, సో స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 35. ఈ రకంగా మనం చేయొచ్చు. సో మీకు ఈ మ్యాథ్స్లో ఇలాంటి సింపుల్ టిప్స్ ఉన్నాయి, వాటిని చూస్తే క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. యాక్చువల్గా క్షేత్రమితిని చేసేటప్పుడు స్టూడెంట్స్ లేదా ఎవరైనా కాంపిటేటివ్ అంటే పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎక్కువగా కాస్త డిఫికల్టీ ఫీల్ అయితే క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఇట్ టేక్స్ టైం టేకింగ్. సో అటువంటప్పుడు కొన్ని మ్యాథమెటిక్స్ని మీరు వాడితే ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ని సులభంగా చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో అలా కొన్నిటిని కూడా నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఒక శంకువు యొక్క ఏదైనా శంకువు తీసుకున్నారు, ఆ శంకువు యొక్క వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి, వ్యాసార్థము ఎత్తుల నిష్పత్తి 3:4. వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి 3:4. దాని ఘనపరిమాణం 301.44 సెంటీమీటర్ క్యూబ్ అయితే దాని వ్యాసార్థం ఎంత? దాని వ్యాసార్థం ఎంత? అలాగే స్లాంట్ హైట్ ఎంత? స్లాంట్ హైట్ ఎంత అంటే ఎల్ వాల్యూ ఎంత అడిగాను. మీకు తెలిసినటువంటిది వ్యాసార్థము ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు కదా, ఓకే. సో ఆర్ని 3x అనుకోండి, హెచ్ని 4x అనుకోండి. ఆర్ని 3x, హెచ్ని 4x అనుకున్నారు. మీకు ఘనపరిమాణం తెలుసు, శంకు యొక్క ఘనపరిమాణం 1/3 పై r² h. 301.44 is equal to 1/3 22/7. R is 3x whole square, h is 4x. 1/3 22/7, 9x square into 4x. Correct? 3 1s are 3 3s. So మనకి ఏమొస్తుంది 22 3s are 66, 66 4s are 66 4s are 24, 264. 264 x cube by 7 equal to 301.44. So x cube is equal to ఎంత 301.44 by 264. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 8 వస్తుంది. సో x is equal to 2 వస్తుంది. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది 2 సెంటీమీటర్, 2 యూనిట్స్. కాబట్టి వ్యాసార్థం ఎంత వస్తుంది మనకు? వ్యాసార్థం, సో వ్యాసార్థం ఈక్వల్ టు 3x కాబట్టి 3 2s 6 సెంటీమీటర్స్గా మీరు గుర్తించాలి. అలాగే స్లాంట్ అంటే ఎత్తు ఎంత తీసుకున్నాడు? ఎత్తు మనం తీసుకున్నాం 4x, 4 2s 8 సెంటీమీటర్స్. అడిగింది ఏంటి? స్లాంట్ హైట్ ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు √r² + h².
√6² + 8² అంటే 10. సో 10 సెంటీమీటర్స్గా మీరు గమనించాలి. సో ఈ రకంగా మనకు ప్రశ్నలు వస్తాయి ఈ 3 డైమెన్షనల్ ఫిగర్స్ పైన. వాటిని మీరు చూసి సూత్రాల్లో ప్రతిక్షేపణ చేసి విలువలను కనుక్కొని సులభంగా చేయొచ్చు. సో ఇది ఈ 3 డైమెన్షనల్ పైన వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు. సో వీటిని జాగ్రత్తగా పరిశీలించండి, ప్రాక్టీస్ చేయండి. 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి గణిత టెక్స్ట్ బుక్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎన్సీఆర్టీ యొక్క ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. నమస్కారం.